ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 16/5/2024 నుండి 31/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము, స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, వీలైతే ఇంట్లో మనం సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి, అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. అలాగనే మాసానాం వైశాఖ మాసం అంటారు. వైశాఖ మాస పూర్ణిమ తిథి యందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 12 సంవత్సరముల తర్వాత శుక్ర భగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యానగా 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత 6వ స్థానంలో శుక్ర భగవానుడు స్వక్షేత్రంతో గురువు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, భే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో శని సంచార స్థితి ఉండడం, అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ రాహువు కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. నిత్యము మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు, ఆఫీస్లో వాళ్ళు, తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అనేక మంది మీ ఆదాయం పైన, మీ జీవన విధానం పైన, ప్రతి విషయం పైన మీ పైన కన్నేసించారు అని చెప్పి గమనించాలి. విజయం కలిగితే మా వైపే మీకు విజయం కలిగిందని చెప్పి వారే మీ విజయాన్ని పండగల చేస్తారు. ఒక్క అవగింజంత తప్పు జరిగి ఎక్కడో ఒక అడుగు వెనక్కి వేస్తే ఇదంతా నీ వైపే జరిగిందని చెప్పి మిమ్మల్ని ముప్పేట దాడి చేయడానికి అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. ధనుసు రాశి జాతకులు తస్మాత్ జాగ్రత్త. అలాగే పంచమ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లలకు మంచి బుక్స్, మంచి బ్యాగ్స్, మంచి డ్రెస్సులు, అలాగనే పిల్లల యొక్క ఆలోచనకు అనుకూలంగా వారికి మంచి ఎడ్యుకేషన్ సంబంధించింది, ఉద్యోగానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కొనివ్వడం, స్థిర చరాస్తులు సొంతం చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువు అక్కడే కలిసి ఉండడం, అక్కడే రవిచేత వీళ్ళిద్దరు హస్తగతం అవ్వడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దూర వాయు జల ప్రయాణాలలో అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, బంధు మిత్ర స్నేహితులతో అనేక రకాలమైనటువంటి
వారందరూ కూడా మిమ్మల్ని ఎక్కడ తొక్కేయాలా అని చెప్పి కంకణం కట్టుకొని ఎదురు చూస్తున్నారు. కనుక వీలైనంత వరకు దూరంగా ఉండండి, ఏకాంతంగా గడపండి, ఆధ్యాత్మికంగా ఉండండి, ధర్మ మార్గంగా ఉండండి. మీ ఉన్న చోటనే ఆనందాన్ని ఎత్తుకులాడుకోండి. ఆనందం అనేది డబ్బులు ఇస్తే రాదు. మీ ఆత్మ విమర్శ చేసుకొని మనస్సంకల్పంగా మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే ధనుసు రాశి జాతకులకి అద్భుతమైన యోగం కలుగుతుంది. ఇలాంటి కాల సమయంలో 6వ స్థానంలో 3 గ్రహాల సంచార స్థితి, 12 సంవత్సరాల తర్వాత గురువు చేత శుక్రుడు సంచారం చేయడం వలన మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసుకొని, ఆ గోధుమలను మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని, ఆవుకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన దోషాన్ని స్వీకరించి అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తుంది. పక్షులకు పావురాలకు వేయండి, లేకపోతే జలజీవరాశులకు సమర్పించండి. అద్భుతమైన ఆనందం, ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి.